అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. సింపుల్గా ఎలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇదేంటంటే ఇంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితో సర్దుకొని విధంగా చేసేయచ్చు. ఇవైతే మేము దంపించిన బియ్యమే, బయట నుంచి అయితే ప్యాకెట్ బియ్యం అయితే కాదు. ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. ఎలా అంటే నార్మల్గా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఇంకా మసాలా దినుసులు వచ్చేసి మన ఇంట్లో ఏమి ఉంటే అవి. అంటే దీంట్లోకి నేను వేసింది అయితే యాలకులు, అలాగే సోంపు, బిర్యానీ ఆకు, పట్టా మొగ్గ. ఈ పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం బిర్యానీ ఎలా చేసినా స్మెల్కే చాలా వరకు అయితే తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి మెయిన్గా మనం చేసే మసాలా అయితే చాలా మంచి స్మెల్ వచ్చినట్లయితే అంటే మనం చేసేదానికి అంటే వంట అనేది చాలా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది. అందుకోసం అయితే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా. అది ఎలా చేయాలంటే నేను ప్రతి దానికి ఒకే రకంగా అయితే చేయనండి. అంటే గ్రేవీ కర్రీకి ఒకలాగా, ఫ్రైకి, బిర్యానీకి ఇలా ఒక్కోదానికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా నేను ఫస్ట్ సాల్ట్, అలాగే పసుపు, కారం, కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా కొద్దిగా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంక ఈ ప్రాసెస్ అనేది 1 by 1 చేసుకుంటా ఉన్నా. వీడియోలో చూపించిన విధంగా చేశాను. ఇక్కడైతే పెరుగు చట్నీకి సంబంధించి కూడా ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ప్యాకెట్ పెరుగండి. ఇంట్లో ఉన్నది కూడా వాడుకోవచ్చు. మాకైతే ప్రస్తుతానికి పాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అందుకని చెప్పేసి ప్యాకెట్ పెరుగు అయితే వాడుతున్నాను. మీకు ఇంట్లో ఉన్న పెరుగు ఉంటే ఇంకా మంచిదండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్యాకెట్ మీద కన్నా. ఇది వచ్చేసి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుందాన్ని ఈ విధంగా మనం ఏదైతే కోప్ పెట్టామో అందులో వేసేసాను. వేసిన తర్వాత కాసేపు అయితే ఆయిల్లోని కుక్ అవ్వద్దు అనమాట. అంటే ఇది చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఈ టైప్లో చేసుకొని. చాలా అంటే బిర్యానీ అంటే అందరూ ఒకేలాగా చేస్తారని అయితే ఏం లేదండి, ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది. నేను సింపుల్గా అంటే త్వరగా అయిపోయే విధంగా, అంటే మా వారు డ్యూటీకి వెళ్ళాలి అంటే ఈవినింగ్ పాప వాళ్ళని తీసుకొచ్చారనమాట. నేను కర్రీ చేద్దాం అనుకున్నా, ఇంకా పెద్ద పాప వచ్చేసి బిర్యానీ అడుగుతుందని చెప్పేసి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో అయితే ప్రిపేర్ చేశాను. ఇదేంటంటే టేస్ట్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. హెల్దీగా మనం చేతులతో మనం చేసుకొని పిల్లలకి పెట్టుకున్న మనం తిన్నా చాలా మంచిదండి. ఈ విధంగా అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను. సూపర్గా ఉంటే టేస్ట్. మీరు కూడా త్వరగా అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రత్యేకించి బయట నేను తీసుకొచ్చి అంత ఏం లేదు. మనం బియ్యం కడిగినప్పుడు కూడా ఏదైతే నీళ్ళు ఉంటాయో అవి సరిగ్గా పోసుకొని పెట్టేసి, అంటే ఆ వాటర్ కూడా ఇందులో వేస్తే మంచి పోషకాలు